అండ్ మీకు ఇన్ జనరల్ గా ఆ జనరేషన్ హీరోస్ అంటే మీరు వచ్చినప్పుడు ఉన్న చిరంజీవి గారు ఇప్పటికీ వాళ్ళు స్టిల్ వెరీ స్ట్రాంగ్ సెట్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ ఆ నలుగురు ఇప్పటికీ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది మార్కెట్. అండ్ చిరంజీవి గారిది అల్టిమేట్ పొజిషన్. మీకు ఎవరితో నేను చేస్తే బాగుండు, అరే నేను ఛాన్స్ మిస్ అయ్యాను, ఛాన్సులు రావడం వేరే, నాగార్జునతో కానీ బాలకృష్ణ గారితో కానీ, ఆ హీరోలు ఎవరండి? చిరంజీవి గారు అనుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ నాకు వచ్చి మిస్ అయింది కదా. బాలకృష్ణ గారితో ఆల్మోస్ట్ మేము ఓపెనింగ్ దాకా వెళ్ళాను, నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేశాను. సో అంటే నాకు కొంచెం వాళ్ళతో చేసిన ఫీలింగ్ ఉంది. చిరంజీవి గారితో అసలు ఆయనతో వర్క్ చేయాలని బాగుండేది నాకు. అసలు అవకాశం రాలేదు. చేజారిపోయినా పర్లేదు, ఇప్పుడు చేజారిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేసాము, జస్ట్ కొన్ని ఫొటోస్ దిగాము, అట్లా చేసాము అంటే ఏదో కొంచెం చేసాము అన్న ఫీలింగ్ ఉంటది కదా. అది కూడా చిరంజీవి గారితో అసలు ఏం రాలేదు. రైట్. ఇప్పుడున్న హీరోల్లో మీకు ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్, బయట జీవితంలోనే కాదు సినిమాల్లో కూడా ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్, ఎవరండి మీకు ఇప్పుడు బాగా అరే ఈ హీరోకి నేను మదర్ చేస్తే బాగుంటుంది? ఆల్మోస్ట్ అందరికి చేశానండి ఇప్పుడు. అవునా? ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఒకళ్ళు లేరు అంతే. ఇంకా కొంచెం పెద్ద హీరోస్ లేరు, యంగ్ హీరోస్ అందరికి నేను మదర్ చేసేసాను. ఓకే ఓకే, వెరీ నైస్. అల్లు అర్జున్ గారికి చేయాలి కోరిక అదే, కోరిక కాదు ఇష్టం, అంతే ఇష్టం. అదే కోరిక అంటే మా అల్లు అర్జున్ తో ఆయనతో హీరోయిన్ కాదు కదా, మదర్ వేషం చేయాలన్నది ఒక కోరిక. ఇట్స్ అబ్సల్యూట్లీ డిజైరబుల్ థింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే మీరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏమో రేపటి ఏ అవకాశాలు వస్తాయి మీకు తెలియదు, దేవర్ సినిమా వస్తాయి డెఫినెట్ గా. నేనైతే డెఫినెట్ గా నమ్ముతున్నాను, ఎందుకంటే మాకు మనలో టాలెంట్ ఉంది. సో మదర్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలం అనేది ఇది ఉంది. ఫ్యూచర్ చాలా ఉంది. వెరీ యంగ్ మదర్, అందరు యంగ్ హీరోస్ అందరికి చేస్తారు. నెక్స్ట్ స్టెప్ పెద్ద హీరోస్ అందరికి మదర్. కరెక్ట్. బట్ యూ కెన్ టేక్ ఏ టర్న్ ఇంటూ నెగటివ్ క్యారెక్టర్స్, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా? అంటే యాక్చువల్లీ ఒక 2 ప్రపోజల్స్ జరుగుతున్నాయి, మేబీ చెయ్యొచ్చేమో. అది కూడా చూసారా, నెగిటివ్ కాదు, ఒక మెయిన్ మదరే మెయిన్ స్టోరీకి. సో అట్లాంటి నెగిటివ్ కాదు, అది నెగిటివ్ అనకూడదు. మదర్ తోనే సినిమా, మదరే హీరోయిన్ మూవీకి. అట్లాంటి ఒక 2 స్టోరీస్ విన్నాను ఈ మధ్య. ఒకటైతే చేస్తున్నాం మంచి బ్యానర్ లోనే. ఏ బ్యానర్ అండి? అది కూడా సస్పెన్స్. అయ్యో మీరు చాలా సస్పెన్స్. చెప్పండి. అలా సెట్ వర్క్ జరిగిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ రోజుల్లో ఏమి నమ్మడానికి లేకుండా ఉంది. సో అందుకోసం చెప్పి నేను వాళ్ళు రివీల్ చేసి వాళ్ళు చెప్తే తప్పితే నా అంతటి నేనుగా ఏ మూవీ గురించి చెప్పను. కరెక్ట్, యూఆర్ ఏ కరెక్ట్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్, ఇంక దానిలో డౌట్ లే. ఇప్పుడున్న హీరోలు అప్పుడంటే శ్రీదేవి, సౌందర్య గారిని చెప్పారు, కానీ సౌందర్య సడన్ గా పోవడం మీకు బాధ అనిపించలే? నేను చాలా డిప్రెస్ అయ్యాను, చాలా అంటే చాలా. అసలు అంటే షాక్ అన్నమాట. మాకు ఫ్యామిలీ మెంబర్ లాగుతారు నాకు, లైక్ అమ్మర్ గాని. అది ఇద్దరు పోవడం అనేది అసలు భరించలేకపోయాం అన్నమాట. మంచిగా మా అమ్మ ఆ రోజే బిర్యానీ షూటింగ్కి వెళ్ళొచ్చాను చెన్నైకి. వెళ్ళొస్తే అమ్మ బిర్యానీ చేయమా, నోరంతా చచ్చిపోయినట్టు అయిపోయింది అంటే మంచి బిర్యానీ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది అనమాట. అరౌండ్ 11:30కి ఏమో తెలిసింది కదా న్యూస్. అంతే, ఇంకేం లేవు, అన్నీ ఎక్కడెక్కడ పడేసుకున్నాము అంతే. అసలు ఇంకా ఏడ్చిందని వచ్చినట్టే ఉన్నాను. అసలు చాలా అది ఊహించుకోలేకుండా. అప్పటికి మా ఇద్దరి మధ్య చాలా అంటే లైక్ అక్కలాగా ఫీల్ అయ్యాను. అంటే నాకు ఎవరు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. సో తనని ఒక అక్కలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఏమన్నా షేర్ చేసుకోవడం కానీ, లైక్ అమ్మర్ వదిన కూడా అట్లా బాగుండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే అంత చక్కగా చూస్తూ నన్ను నేను వెళ్తే మంచి ఆప్యాయంగా మన వాళ్ళు వచ్చారు అని పలకరించి అంత ప్రేమ పంచారు నాకు. సో లేకపోతే మీరు ప్రత్యేకంగా సౌందర్య పేరు చెప్పరు కదా. ఒక నటిగా తనంటే నాకు ఇష్టం, ఒక మనిషిగా కూడా తనంటే నాకు చాలా ఇష్టం. అంటే కల్మషం లేని ప్రేమని తన దగ్గర నేను చూసాను. She is a fair person. ఏమి fairest person. ఏమి ఆశించుకుంటా. నాకు తెలుసు, నేను కూడా చాలా నాకు బాగా దగ్గర సౌందర్య, వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదరు,
వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు Hmm. వీళ్ళందరూ కూడా Okay. ఐఎమ్ వెరీ క్లోజ్ టు దర్ ఫ్యామిలీ. Okay. నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ సాడ్. అవును. సౌందర్య చాలా మంది అసలు అంటే అందరూ పోతారు అనుకోండి కానీ బట్ ది వే షీ డైడ్. అవును అసలు మరి ప్రెగ్నెంట్ తో ఉండి అబ్బా, అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఐ అండర్స్టాండ్. ఇప్పుడున్న హీరోయిన్స్ లో బాగా నచ్చే హీరోయిన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఇష్టమే, అందరూ నాతో భలే కలిసిపోతారు అబ్బా. అసలు అమ్మలా లేవు, అక్కలా, అక్క 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 అని నన్ను అందరూ అక్కనే పిలుస్తారు లొకేషన్. అదే ఆఫ్ కోర్స్ సీనియర్ కదా వాళ్ళకి. రష్మిక బాగా నచ్చుతుంది, సమంత తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. రష్మిక క్యూట్నెస్ ఉంటుంది, ఆ క్యూట్నెస్ బాగా నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ. సమంతతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు? లేదు అంత ర్యాపో లేదు. అంత లేదు. ఓకే. మీకు బాగా ర్యాపో ఉన్న హీరోయిన్ ఎవరండి? ఇప్పుడు జాన్వి ఏమో. ఇప్పుడు నా బంగారు కూతురు జాన్వితో బాగుంటాను. తను చాలా అంటే పొగరుగా అట్లా ఉండదన్నమాట, చాలా ఫ్రీగా ఉంటది అమ్మాయి. ఒకటి అనుమాయిలో ఒకటి ఈషారబ్బా, వీళ్ళందరూ కొంచెం నాతో బాగుంటారు. అందరూ నాతో అంటే సీనియర్ నేను కూడా హీరోయిన్ గా వచ్చాను. సో ఏదన్నా ఉంటే అడుగుతారు కూడా కొంతమంది. ఓకే. మీ పిల్లల్లో ఎవరినైనా హీరోయిన్ చేద్దాం ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు? ఏమో అండి, చెప్పలేము. అంటే బ్లడ్ లో ఉంది. నాకైతే ఫస్ట్ చదువుకోవాలి, వాళ్ళు చదువు అన్నది అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కాదన్ను. ఓకే. ఎందుకంటే అది ఇప్పుడు ప్రొఫెషన్ బాగుంది, అది మూవీస్ ఫీల్డ్ చాలా బాగుంది. అంతకు ముందులా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తామంటే నేను అబ్జెక్షన్ అయితే చెప్పను, ఎందుకంటే చూస్తూ ఉన్నాను కదా నేను కూడా. ఇదొక ప్రొఫెషన్, ఇది కూడా ఒక మంచి ప్రొఫెషన్ అయింది ఇప్పుడు. సో అందుకని నేను నో చెప్పను. అట్ ద సేమ్ టైం స్టడీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు చేసుకోమని చెప్పాను. ఆల్రెడీ చిన్న పాపకి ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో అదే చెప్పా, ఫస్ట్ అయితే నువ్వు స్టడీస్ ఫోకస్ చెయ్యి, అది అయిన తర్వాత అప్పుడు చేద్దాం. నీకెందుకు, నేను ఉన్నాను కదా, నీ కూతురుగా నేను చేస్తాను, హీరోయిన్ గా అందరు చేస్తారు, నేను ఎప్పుడు చేయాలి అంటుందా? చిన్న పాపకి అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో చూడాలి. అదేలేండి. బట్ మీరు చాలా బ్రాడ్ మైండెడ్ గా ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ ప్రొఫెషన్ కూడా మంచిదే అని మీరు చెప్తున్నారు. బట్ ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్, ఈ కాస్టింగ్ కోచ్ అని, మీ టూ మూమెంట్, ఇప్పుడు నిన్న జానీ మాస్టర్ ఇష్యూ, ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మణిచంద్ర గారు? అంటే ఒక సీనియర్ యాక్ట్రెస్ గా మీరు ఎన్నాళ్ళు బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఏమైనా ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నాకు ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ అలా ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే రియల్ గా అసలు జరుగుతుందేనా, వస్తున్నాయా, లేకుంటే ఇలా రియల్ గా అంటే నాకు ఇలాంటివి నాకు ఎక్కడ అనుభవంలోకి రాలేదు. సో రియల్ గా జరుగుతుంది అంటే కొన్ని చూస్తున్నాము ఒక రకంగా ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ చూస్తే ఇంకోలా ఉంటుంది. అంటే రియాలిటీ ఏదనేది తెలుసుకోలేకపోతున్నాం. రియాలిటీ అప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేదాకా మనకి, ఇప్పుడు జానీ మాస్టర్ విషయం తీసుకోండి, రియాలిటీ ఆయన వచ్చి చెప్పేంత వరకు మనకి ఏంటని తెలియదు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా వస్తుంది. ఒక దానిలో ఆయన మంచి ఆయన అంటున్నారు, ఒక దానిలో ఆయన చెడ్డోడు అంటున్నారు. సో జడ్జ్ చేయలేము మనం ఏ విషయాన్ని కూడా. నా పర్సనల్ గా నేను ఎలా అంటే, నాకు తెలియనంత వరకు నేను ఏ మనిషిని కూడా జడ్జ్ చేయను. నాకు తెలిస్తే వాళ్ళ గురించి ఈయన ఇలాంటి వాడని తెలిస్తే నేను జడ్జ్ చేస్తా. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో నేను ఉండను అలా. సో అందుకోసం నాకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడు రాలేదు. అంటే మనల్ని బట్టి ఉంటుందేమో అని కూడా నాకు ఒక నమ్మకం. మనం ఇచ్చే చులకన, లేకుంటే మనం చనువు, వీటి బట్టి ఉంటుందేమో. మన లిమిట్స్ లో మనం ఉండి మన వర్క్ మనం చేసుకున్నంత వరకు ఎవరు కూడా చనువు తీసుకొని వేరేలా బిహేవ్ చేయరని నా ఫీలింగ్. అదేలేండి. అంటే నేను అలాగే ఉంటూ వచ్చాను, నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటాను, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. సో అలా మీరు చాలా కంఫర్టబుల్ గా మళ్ళీ కంబ్యాక్ కూడా చేయగలిగారు. అవును కదా, సేమ్ అంతే. ఇప్పుడు నేను పిల్లలు కూడా అవ్వాలంటే ఎలా బిహేవ్ చేయాలనేది ముందు నేర్పిస్తాను. సినిమా ఫీల్డ్ అంటే ఇలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంటే వాళ్ళకి నన్ను చూస్తుంది కాబట్టి తనకు నాలెడ్జ్ ఉంది ఎలా ఉంటుంది అని అనేది. సో నేను అందుకే చెప్పా, ఇలా ఉంటుంది సినిమా ఫీల్డ్ అంటే. సో
నీ ఇష్టం అని చెప్తా. కరెక్ట్ కరెక్ట్. అంటే మొన్న కూడా వచ్చిన ఎక్కువ కాంట్రవర్సీ ఏంటంటే 5-6 ఏళ్ళగా ఆ అమ్మాయి పనిచేస్తున్నది జానీ మాస్టర్. ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ రైజ్ అయింది? అదే అనిపిస్తుంది. ఒక అమ్మాయికి కూడా బిఫోర్ ఎందుకు మరి కంప్లైంట్ చేయలేదు అంటే, ఒక అమ్మాయిగా అమ్మాయి చెప్పేది మరి ఇప్పుడు దాకా అమ్మాయి ఉన్న స్ట్రగుల్ ఫేస్ చేసిందేమో తెలియదు, ఇంకా భరించలేక బయటకు వచ్చిందో తెలియదు. అంటే నిజాలు ఏంటని తెలియకుండా చెప్పాగా నేను మాట్లాడలేదు. మరి అందరూ అంటే అందరూ అనే పాయింట్స్ కూడా నిజమే. ఇప్పుడు దాకా ఏం చేసింది ఇన్ని రోజులు? టూ యంగ్ గర్ల్ అమ్మాయి, టూ యంగ్. అవును. ఇప్పుడు మీరు ఎలాగైతే ఇండస్ట్రీలో చాలా యంగ్ గా వచ్చారు, అవును. ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పుడు అమ్మాయి ఎవరో ముందు తెలియదు కానీ ఇప్పుడు అంతకు ముందు అన్ని స్పీచ్ లో అవన్నీ ఇప్పుడు తీస్తున్నారు. అదే ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఎల్లుండే సినిమా మీ దేవర రిలీజ్ కాబట్టి ముందుగానే మీకు విజయాభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు మంచి ఎందుకంటే తెలుగులో మంచి యాక్ట్రెసెస్ ఉన్నారు, బట్ కొన్ని క్యారెక్టర్లకి బై డిఫాల్ట్ అదర్ లాంగ్వేజ్. మీరు కూడా వెళ్ళి చేశారు కదా అదర్ లాంగ్వేజెస్. తమిళ్ లో మళ్ళీ సెటిల్ అవ్వలేదు మీరు? ఎక్కడ తమిళ్ గానీ కన్నడ గానీ ఎక్కడ సెటిల్ అవ్వలేదు. వెళ్ళి చేశాను, వర్క్ చేసి వచ్చాడు హైదరాబాద్. నా ఇంటికి నేను వచ్చేయాలి అంతే. నాకు ఎక్కడున్నా కూడా వర్క్ చేసి వచ్చేయడమే తప్ప నేను ఎక్కడ సెటిల్ అవ్వలేను. ఎగ్జాక్ట్లీ. సో వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మణిచందన్ గారు. మీ లాంగ్ కెరీర్ ఇంకా లాంగెస్ట్ కెరీర్ కావాలి. అండ్ చాలా అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్లు, బలమైన క్యారెక్టర్లు, ఇమోషనల్ క్యారెక్టర్లు కూడా మీరు చేయగలరు. అలాంటి క్యారెక్టర్లు కూడా మీకు మంచి క్యారెక్టర్లు రావాలి. మీరు అందుకు మీ ప్రయత్నం మీరు కూడా చెయ్యాలి. ఎవరైనా పెడితే తిందాంలే అని కాకుండా ఆకలేస్తున్నది సార్ అని ఓకే, మీరు చెప్పారు కదా, ఆ వేళ ట్రై చేద్దాం. అంటే అడగాల్సిన అవసరం ఇప్పుడు కూడా రాలేదు. సెకండ్ ఎండింగ్ అంటే అడగడాల్లో 2 రకాలు ఉన్నాయండి. నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం కాదు. నన్ను మంచి క్యారెక్టర్ అవే బాబు ఎలాగే పెడతాను అంటున్నావు కదా, నన్ను కొంచెం డిష్యూమ్ ఏదైనా అలాంటి క్రియేట్ అని ఏదో ఒక ఐడియా షేర్ చేసుకుంటూ ఉంటే కదా వాళ్ళకి కూడా ఒక థాట్ వస్తుంది, మణిచందన్కి ఇలా చేయాలని ఉంది అన్న ఫీలింగ్. అందుకని మీరు రమ్మంటే కారేజ్కి వెళ్ళిపోతున్నారు, అమ్మలాగా వెయిట్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఏమోనండి, అలా అడిగే అలవాటు ఎప్పుడు లేకపోవడం వల్ల నేను అసలు వస్తామా కలుస్తామా మాట్లాడతాను చక్కగా, అన్ని మాట్లాడతాం, కానీ నా క్యారెక్టర్ ఇవ్వండి లేకుంటే నాకు ఒక క్యారెక్టర్ రాయండి అని మాత్రం ఇంతవరకు ఏ రోజు ఏ డైరెక్టర్ని అడిగింది లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది అని చెప్పడంలో అయితే ఇన్నాళ్ళు, ఎందుకంటే మీరు కొత్తగా ఏ భోజ్పూరి నుంచో తెలుగుకి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరో తెలుగు గర్ల్, గుంటూరు కారం, అండ్ హ్యాపీగా అందరితో ఏనాటి నుంచి ఉన్న పరిచయాలు ఉన్నాయి. వీటన్నిటినీ మీరు బాగా అందిపుచ్చుకుని మంచి క్యారెక్టర్లు చేయాలి మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇంకా లాంగెస్ట్ కెరీర్ మీకు నిలబడాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్, గ్రేట్ కెరీర్. ఈ మణిచందన్ గారి తాలూకా ప్రయాణం చాలా సంతృప్తిగా ఉండి హాయిగా ఒక పక్కన ఫ్యామిలీ లైఫ్, ఇంకో పక్కన ప్రొఫెషనల్ లైఫ్, రెండిట్లోని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తూ వెళ్తున్నారు. లెట్ us wish her all the very best. Thank you watching. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.